అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ 710. ఇవాళ మన రెసిపీలో సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా డేక్స్ పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి, ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత 1-2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇలా స్పూన్ నిండా తీసుకుని ఇలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అరకే చికెన్ని శుభ్రం కడిగి తీసి పెట్టుకోవడం ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ వేసాక 5 టేబుల్ స్పూన్ ఆచి బిర్యానీ మసాలా, ఆ బిర్యానీ మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఆచి బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ బాగుంటుంది, అలాగే మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. నేను చికెన్ బిర్యానీ చేశాను, మటన్ బిర్యానీ కూడా చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ బిర్యానీ అయితే. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో పండిన టమాటాలని ఒక 3 టమాటాలని కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు వేసాక బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మగ్గిన తర్వాత 1.5 కప్పు చిక్కటి పెరుగు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో నుంచి నీళ్ళైతే వచ్చేస్తుంది బయటికి చికెన్ నుంచి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా ఇలా వేసాక 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చికెన్కి వచ్చి ఇంకా ఉప్పు వేయలేదు, ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే మంట వచ్చి సిమ్లోనే పెట్టేసి 20 నిమిషాలకైతే చికెన్ని ఉడికించుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడైతే చికెన్ చూద్దాము. చికెన్ అయితే 20 నిమిషాలకి బాగా ఉడికిపోయింది. 20 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మరో పక్క అయితే నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను బియ్యం వేయటానికి. ఇలా నీళ్ళు బాగా మరుగుతుండగా 2 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 అనాసి పువ్వు, 6 ఇలాచి, 6 లవంగాలు, షాజీరా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వచ్చి కొద్దిగా ఘాటుగా ఉన్నట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వచ్చి 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 90% ఉడికిందా లేదా అనేసి ఒక్కసారి ఇలా చూసుకోవాలి. ఇప్పుడైతే 90% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా పక్కకైతే దించి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ సగం చికెన్ పక్కన పెట్టేసుకున్నాను, సగం చికెన్ డేక్షలు ఉంచాను. ఇప్పుడైతే ఉడికించిన రైస్ని ఇప్పుడైతే ఇందులో సగం రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా సగం రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయరు చికెన్ గ్రేవీని వేసుకోవాలి. గ్రేవీతో మొత్తంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక లేయరు రైస్ అంతా వేసుకోవాలి.
లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాగా దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే 20 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. గుమ్మగుమ్మలాడే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. మీకు తప్పక ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.